కేరళలో మళ్ళీ ఒక దారుణమైన ల్యాండ్ స్లైడ్. అండ్ ఈ ఇన్సిడెంట్ లో దగ్గర 5 మంది చనిపోయారు అండ్ 6 మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఫోటేజెస్ ఒకసారి చూసుకుంటే మాత్రం 2012 మూవీలో ఎలాగైతే జరుగుతుందో అలాంటి సీన్ లాగానే కనిపిస్తుంది. సో విషయంలోకి వచ్చేస్తే ఇన్సిడెంట్ వచ్చేసి వయానాద్ డిస్ట్రిక్ట్ లోని కలాడి ఏరియాలో జరిగింది. అండ్ అది కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ఒక టనల్ ప్రాజెక్ట్ దగ్గర. ఆ టనల్ పేరు వచ్చేసి అనకంపోయిల్ మెప్పాడి టనల్. సో ఆ ఏరియాలో ఆల్ ఆఫ్ అ సడన్ 265 mm వరకు వర్షం పడడం వల్ల ఆ అండర్ కన్స్ట్రక్షన్ సైడ్ దగ్గరలో ఉన్న పెద్ద మొత్తంలో మట్టి అండ్ రాళ్ళు ఒకేసారి కొండ మీద నుంచి ఇలా కొట్టుకుంటూ కిందకి వచ్చేస్తాయి. అండ్ యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, ఆ ల్యాండ్ స్లైడ్ లో 5 members దాకా చనిపోయారు. అండ్ ప్రస్తుతం ఈ ఎన్డీఆర్ఎఫ్ అండ్ కేరళ ఫైర్ ఫోర్సెస్ అండ్ ఇంకొన్ని రెస్క్యూ టీమ్స్ అన్ని ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. దాని మట్టి కింద జనాలు ఎవరైనా ఇరుక్కున్నారేమో అని చెప్పి సర్చ్ ఆపరేషన్స్ కూడా నడుస్తున్నాయి. కానీ ఇక్కడే అసలైన ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ముందే ఆ అండర్ కన్స్ట్రక్షన్ దగ్గరలో ఉన్న మట్టి గానీ రాళ్ళు గానీ ముందే వాళ్ళని తీసేయమని చెప్పింది. అండ్ ఈ వార్నింగ్స్ ని ఫాలో అవ్వకపోవడం వల్లనే అక్కడ అంత పెద్ద ల్యాండ్ స్లైడ్ జరిగింది అండ్ ఇంతమంది చనిపోయారు అని చెప్పి కేరళ మినిస్టర్స్ ఇది ఒక మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఆల్సో ఈ ఎవాక్యుయేషన్ డెబ్రీస్ మేనేజ్మెంట్ వాళ్ళ మీద కూడా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. అండ్ అదొకసారి పక్కన పెట్టేస్తే దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కేరళ. 2024 లోనే కూడా దీనికంటే ఘోరమైన ల్యాండ్ స్లైడ్ జరిగింది. ఆ ల్యాండ్ స్లైడ్ లో 300 నుంచి 400 మంది చనిపోయారు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. అండ్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో కేరళలోనే కాదు ముంబైలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో జస్ట్ వాంటెడ్ టు సే దట్ హెవీ రెయిన్ ఫాల్ ఉన్నప్పుడు బయటకు రాకుండా ఇంట్లో సేఫ్ గా ఉంటే బెటర్. అంటిల్ దెన్ ఫాలో మై పేజ్, స్టే ట్యూన్, స్టే సేఫ్ అండ్ జై హింద్.